సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దూకుడు పెంచుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నామినేషన్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. చేవెళ్ల లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్న కాంగ్రెస్ ఇవాళ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఛార్జిషీట్ విడుదల చేయనుంది. గాంధీభవన్లో ఉదయం 10:30 జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ కార్యదర్శులు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఉదయం 10:30 గాంధీభవన్లో బీజేపీపై ఛార్జిషీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7:30 సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలతో బిజీగా గడపబోతున్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేవంత్ రెడ్డి వరుస భారీ బహిరంగ సభలతో పాటు మరొకవైపు ఇతర కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆ భారీ బహిరంగ సభలతో పాటు మరొకవైపు రోడ్ షోల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు గాంధీ భవన్ కేంద్రంగా బీజేపీపై కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసేటటువంటి ఛార్జిషీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా బీజేపీ పైన ఛార్జిషీట్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ ఛార్జిషీట్ లో ఈ 10 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రజల్ని మోసం చేసినటువంటి అంశం పైన ప్రధానంగా ఈ ఛార్జిషీట్ లో పొందుపరచబోతున్నారు. దీంతో పాటు ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ అంశంతో పాటు మరొకవైపు ఇతర బీజేపీ, మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చేయబోతున్నారు. దీంతో పాటు అనంతరం సాయంత్రం 7 గంటలకి సికింద్రాబాద్ సంబంధించినటువంటి కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంతో పాటు మరొకవైపు ఆ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దూకుడు పెంచుతోంది. రేవంత్ రెడ్డి స్వయంగా నామినేషన్ ర్యాలీలు, కార్నర్ మీటింగుల్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. చేవెళ్ల లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు.